ఈ రోజున మా నాన్నగారి 29వ వర్ధంతి జరుపుకుంటున్నాం. భౌతికంగా ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన ఆత్మ మన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటుంది. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన పేరు అలాగే నిలిచిపోయి ఉంటుంది. ఆయన సినిమా రంగంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు, మెప్పించారు కూడా. వయసుకు మించిన పాత్రలు, ప్రతి నాయకుడి పాత్ర వేసి ఆయన జనాన్ని మెప్పించారు. అలాగే చిత్రరంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఆయన పెను సంచలనాలు సృష్టించారు. ఎన్నో పథకాలు తీసుకొచ్చారు రాజకీయ రంగంలో. ఇలా ఇందాక మా అమ్మాయి చెప్పినట్టు ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు, 2 కిలోల బియ్యం 2 రూపాయలకి, కిలో బియ్యం 2 రూపాయలకి, అలాగే పటేల్ పట్వారీ విధానం రద్దు చేశారు ఆయన. అండ్ ఆ పథకం ద్వారా తెలంగాణలో అందరికీ ఎంతో మేలు జరిగింది. బలహీన బడుగు వర్గాలకి ఎంతో మేలు జరిగింది. అలాగే కరెంటు 50 రూపాయలకే కరెంట్ ఇస్తూ ఎంతైనా వాడుకోమని రైతు వాళ్ళు ఎంతో బాగుపడ్డారు ఈ పథకం ద్వారా. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన పేరు అలాగే నిలిచిపోయి ఉంటుంది. ఆయన తెలుగువాడి సత్తా ఏంటో ఇక రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా తెలుగువాడి సత్తా ఏంటో ఆయన చూపించారు. ఆయన ఇదివరకు తెలుగు అంటే ఎవరికి తెలిసేది కాదు. సౌత్ అంటే మద్రాసీలు, ఇడ్లీ సాంబారు అది. సో ఇప్పుడు తెలుగువాడు అంటే ఏంటి, ఎవరు? ఇప్పుడు మనం వెళ్ళి ఎన్టీఆర్ ఎవరు అంటే తెలుగువాడు అనే స్థాయికి తీసుకొచ్చాడు ఆయన. అది మనం చేసుకున్న అదృష్టం. ఆయన లేకపోతే మనకి ఇంత ఇది వచ్చేది కాదు అసలు. సో ఇంకోసారి ఈ వర్ధంతి సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఆయనకి పాదాభివందనం చేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారికి, పెద్దలు పర్చూరి గోపాలకృష్ణ గారికి, మరియు మాదాల రవి గారికి, అట్లాగే కార్పొరేటర్ వెంకటేష్ గారికి, మరి మన తెలుగు నిర్మాత మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ గారికి, డివిఎస్ రాజు గారి అబ్బాయి గారు, అంటే డివిఎస్ రాజు గారు మా నాన్నగారికి మంచి సన్నిహితులండి. అలాగే మేము అదే కొనసాగిస్తాం. సో వారికి మరో ఉప్పల్పాటి నారాయణరావు గారికి, డైరెక్టర్ ఉప్పల్పాటి నారాయణరావు గారికి, భాస్కర్ నాయుడు గారికి, ఇంకా కోటి బాబు గారికి, ఇంకెవరిని మర్చిపోలేదు. సరే, కైకాల నాగేశ్వరరావు గారు ఎక్కడున్నారు? ఆయన ఏరైనా సరే, ఓకే. వారికి మరియు మీడియా వాళ్ళకి, రాజ్ కుమార్ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇందాక మాదాల రవి గారు చెప్పినట్టు కేంద్రానికి నా విన్నపం, ఆయన చేసిన కృషికి, ఆయన ఎన్నో పథకాలకి ఆద్యుడు. ఆయన చెప్పినట్టు ఆయన పథకాలు మిగతా రాష్ట్రాలు కూడా ఆచరిస్తున్నాయి. ఆయన ఒట్టి మన తెలుగు గడ్డకే కాదు, యావత్ మన భరత జాతికి ఆయన ముద్దు బిడ్డ. సో ఆయన సేవల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయన్ని భారత రత్నతో సత్కరించాలని నా విన్నపం ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై హింద్.